828 మంది స్టూడెంట్స్కి హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది. అందులో 47 మంది చనిపోయారు. వీళ్ళలో 75% కాలేజ్ స్టూడెంట్స్. మొత్తం బీటెక్ చదివే వాళ్ళు, డిగ్రీ చదివే వాళ్ళు, క్లాస్ 12th స్టూడెంట్స్ ఉన్నారు. ఇందులో బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇందులో స్కూల్ పిల్లలు కూడా ఇంక్లూడ్ అయ్యారు. దగ్గరగా 220 స్కూల్స్ అండ్ 24 కాలేజెస్లో చిన్న పిల్లలకి హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది. కోవిడ్-19 తర్వాత ఇండియాలో అవుట్ బ్రేక్ అయిన అతిపెద్ద హెల్త్ పాండమిక్ ఇదే. ఇదంతా ఒక్క రోజులోనే జరిగింది. ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇండియాలో? ఇంత సడన్ గా ఒక హెల్త్ పాండమిక్ ఎలా అవుట్ బ్రేక్ అయింది? ఇదంతా ఒక త్రిపురలోనే జరిగింది. ఒక్క రోజులోనే మొత్తం కథ అంతా మారిపోయింది. అసలు ఇంత హ్యూజ్ స్కేల్లో స్టూడెంట్స్ కి హెచ్ఐవి పాజిటివ్ ఎందుకు వచ్చింది? త్రిపుర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఏం చెప్తుందంటే ఈ హెచ్ఐవి పాజిటివ్ కారణం స్టూడెంట్స్ అంతా ఇంజెక్టబుల్ డ్రగ్స్ తీసుకోవడం. చాలా మంది స్టూడెంట్స్ డ్రగ్స్ కి అలవాటు పడ్డారు. ఈ క్రమంలో ఇంజెక్టబుల్ డ్రగ్స్ ని వాడుతున్నారు. ఇంజెక్షన్స్ ని స్టెరిలైజ్ చేయకుండా ఒకే ఇంజెక్షన్స్ ని నంబర్ ఆఫ్ పీపుల్ యూజ్ చేయడం వల్ల ఒక్కసారిగా అందరికి హెచ్ఐవి పాజిటివ్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది. ఇది వినగానే అందరి మైండ్ లోకి వచ్చేది ఏంటంటే అంతలా పిల్లలు స్టూడెంట్స్ డ్రగ్స్ తీసుకుంటుంటే ఆ స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇదంతా అబ్జర్వ్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అనుకుంటారు. హెచ్ఐవి ఇన్ఫెక్షన్ అనేది కొత్తగా వచ్చిన ప్రాబ్లమే కానీ డ్రగ్స్ ప్రాబ్లం త్రిపుర స్టేట్ కి కొత్త కాదు, ప్రతిసారి ఉండే సమస్య. కానీ ఈసారి మాత్రం పీక్స్ లోకి వెళ్ళిపోయింది. ఒకే రోజున 828 మందికి హెచ్ఐవి ఇన్ఫెక్షన్ వచ్చింది. TSACS త్రిపుర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ టిల్ 2024 వరకు వీళ్ళ లెక్కల ప్రకారం త్రిపురలో 8729 మంది హెచ్ఐవి బారిన పడిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళలో బ్రతికుంది మాత్రం 5674 మందే. అండ్ వీళ్ళలో మ్యాక్సిమం చాలా మంది యంగ్స్టర్సే ఉన్నారు. అంటే ఏజ్ గ్రూప్ బిట్వీన్ 16 and 30. అండ్ వీళ్ళలో చాలా మంది ఇప్పుడు త్రిపురలో లేరు. చదువుల కోసం, పనుల కోసం రకరకాల రాష్ట్రాలకు వలస వెళ్ళిపోయారు విత్ హెచ్ఐవి పాజిటివ్. అసలు ఈ సడన్ హెచ్ఐవి అవుట్ బ్రేక్ కి మెయిన్ కారణం డ్రగ్స్. దాని రిజల్టే ఇది. డ్రగ్స్ కి ఎడిక్ట్ అయిన యూత్ ఆ మత్తులో ఏం చేస్తున్నారో తెలియకుండా ఇంజెక్షన్స్ ఒకరు యూజ్ చేసి ఇంకొకరు యూజ్ చేశారు. ఈ లెవెల్లో పిల్లలు, విద్యార్థులు, పెద్దవాళ్ళు అందరూ డ్రగ్స్ కి అలవాటు పడి ఎడిక్ట్ అవుతుంటే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఎలాంటి మెజర్స్ తీసుకోకుండా ఎలా ఉన్నారు? ఈ త్రిపుర స్టేట్ లో స్కూల్ కి పిల్లల్ని పంపించడానికి కూడా భయపడుతున్నారు. ఎందుకంటే ఈ హెచ్ఐవి పాజిటివ్ కేసెస్ లో 23% చిన్నపిల్లలే, అంటే స్కూల్ కి వెళ్లే పిల్లలు, బిలో 10th క్లాస్ వాళ్ళు. సో త్రిపురకి ఎలా వచ్చాయనే దాని వెనుక చాలా పెద్ద స్టోరీ ఉంది. కొంచెం తరచుగా వార్తలు చూసే వాళ్ళకి ఈ విషయం కొంచెం అర్థం అవుతుంది. లాస్ట్ 5 years చూసుకుంటే వైజాగ్ ని డ్రగ్ క్యాపిటల్ గా చేసుకుని 2 తెలుగు రాష్ట్రాల్లో గంజాయి సప్లై జరిగింది. ప్రెసెంట్ హైదరాబాద్ లో గాంజా గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తే 2 lakhs ప్రైజ్ మనీ కూడా అనౌన్స్ చేశారు. అంతకంటే ముందు నుంచే ఇండియా ఈజ్ నార్కోటిక్ క్యాపిటల్ ఫర్ ఏషియన్ కంట్రీస్. పండించేది తక్కువైనా కన్స్యూమ్ చేసేది చాలా ఎక్కువ. వరల్డ్ డ్రగ్స్ రిపోర్ట్ 2022 ప్రకారం వరల్డ్ లో 4th largest క్వాంటిటీ ఆఫ్ ఓపియం ని, 3rd largest క్వాంటిటీ ఆఫ్ మార్ఫిన్ ని ఇండియాలో సీజ్ చేశారు. అండ్ 2019లో 7% గ్లోబల్ ఓపియం ని, 2% గ్లోబల్ హెరాయిన్ ని సీజ్ చేశారు. ఇండియాలో ఈ లెవెల్లో డ్రగ్స్ దొరకడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇండియా యొక్క జియోగ్రాఫికల్ పొజిషన్. మన ఇండియా 2 మేజర్ డ్రగ్ ప్రొడ్యూసింగ్ రీజన్స్ కి మధ్యలో ఉంటుంది. ఆ రీజన్స్ ఏంటంటే గోల్డెన్ క్రిసెంట్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్. దీన్ని గోల్డెన్ క్రిసెంట్ రీజన్ అంటారు. అండ్ గోల్డెన్ ట్రయాంగిల్, థాయిలాండ్, లావోస్, మయన్మార్ కంట్రీస్ ఒకే చోట కలిసే రీజియన్ ని గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు. 2 రీజియన్స్ వల్ల ఇండియా డ్రగ్ ట్రాఫికింగ్ కి ఒక అడ్డాగా తయారైపోయింది. ఇండియాలో పర్టికులర్ గా ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్ లైక్ త్రిపుర, నాగాలాండ్, మిజోరాం, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, ఈ ప్లేసెస్ గోల్డెన్ ట్రయాంగిల్ కి ఎక్కువ దగ్గరగా ఉన్నాయి. దానివల్ల అక్కడ ప్రొడ్యూస్ అయ్యే డ్రగ్స్ ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్ కి ఎక్కువగా ట్రాఫికింగ్ అవుతూ ఉంటాయి. దీన్ని ఇంకొంచెం డీటెయిల్ గా చూస్తే అసలు ఫస్ట్ డ్రగ్స్ అంటే ఏంటి, వీటిని ఎందుకు తీసుకుంటారో చూద్దాం. సొసైటీలో ప్రతి ఒక మనిషికి ఫిజికల్ గా, సైకలాజికల్ గా చాలా సమస్యలు ఉంటాయి. వాటి వల్ల మెంటల్ గా చాలా నలిగిపోయి ఉంటారు. వాళ్ళ మైండ్ స్ట్రెస్ తో, ఎన్నో సైకలాజికల్ బర్డెన్స్ తో నిండిపోయి ఉంటుంది. ఈ ప్రెజర్స్ అన్ని పోవాలంటే మైండ్ పనిచేయడం ఆగిపోవాలి, కానీ మనం బ్రతికుండాలి. ఒక మనిషిని అలాంటి స్టేట్ లోకి తీసుకెళ్లగలిగే సాధనాలే ఈ డ్రగ్స్. ఇక్కడ డ్రగ్స్ అన్న, మెడిసిన్ అన్న ఒకటే. డాక్టర్ ఎంతైతే క్వాంటిటీ చెప్తాడో అంత తీసుకుంటే దాన్ని మెడిసిన్ అంటారు. అవసరానికి మించి ఆనందాల కోసం తీసుకుంటే దాన్ని డ్రగ్ అబ్యూజ్మెంట్ అంటారు. ఈ డ్రగ్స్ మన శరీరాన్ని ఏం చేస్తాయంటే బ్రెయిన్ నుండి బాడీకి, బాడీ నుండి బ్రెయిన్కి వచ్చే సిగ్నల్స్ని చాలా స్లో చేస్తాయి. దానివల్ల మన బ్రెయిన్ ఒక సైకలాజికల్ స్టేట్లోకి వెళ్తుంది. మన సెన్సెస్ మీద మనకి కంట్రోల్ ఉండదు. ఈ స్టేట్లో నీ మైండ్లో ఎలాంటి ప్రెషర్ ఉండదు. ఫిజికల్ పెయిన్స్ కూడా అసలు తెలియవు. ఫిజికల్లీ అండ్ మెంటల్లీ చాలా హ్యాపీగా ఉంటారు ఈ స్టేట్లో. డ్రగ్స్ అంటే ఇవి. నెక్స్ట్ వీటిని ఎలా తయారు చేస్తారు? ఈ డ్రగ్స్ మెయిన్ సోర్స్ వచ్చేసి నేచర్. మోస్ట్ కామన్లీ కల్టివేటెడ్ కన్జ్యూమ్డ్ డ్రగ్స్ వచ్చేసి ఓపియం
అండ్ కెనాబిస్. ఓపియం అంటే నల్లమందు, కలని ఇంగ్లీష్ లో పాపీ ప్లాంట్స్ అంటారు. పాపీ ప్లాంట్స్ కి వచ్చే కాయల్ని కత్తితో ఒక ప్రకారంగా గిల్లితే తెల్లగా జిగట లాంటి పదార్థం అనేది వచ్చింది. ఆ పదార్థాన్ని ఒక 2 రోజులు అలాగే వదిలేస్తే అది నల్లగా ఒక గ్లూలా తయారవుతుంది. ఆ గ్లూనే ఓపియం అంటారు. ఆ గ్లూని డైరెక్ట్ గా కన్జ్యూమ్ చేసేయచ్చు. నెక్స్ట్ స్టేజ్ లో ఓపియం లేదా నల్లమందు, దీన్ని ప్రాసెస్ చేసి తీసే డ్రగ్ ని హెరాయిన్ అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెనబిస్ అంటే గాంజా. గాంజా మొక్కలు ఎక్కడ పడితే అక్కడ పెరుగుతాయి. వీటి ఆకుల్ని ఎండబెట్టి పౌడర్ చేసి పౌడర్ని కాల్చి పొగలా పీలిస్తే సైకో యాక్టివ్ ఎఫెక్ట్ని ఇస్తుంది. మనకి మేజర్గా ఈ 2 డ్రగ్కి మెయిన్ సోర్సెస్. ఓపియంని 2 కారణాల వల్ల అన్ని కంట్రీస్ వాళ్ళు లీగల్గా పండిస్తారు. ఫస్ట్ కారణం వచ్చేసి కుకింగ్ కోసం. ఆవాలని ఇంగ్లీష్లో పాపీ సీడ్స్ అంటారు. ఇది ఒక మసాలా దినుసు, అందరికీ తెలిసే ఉండేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెడిసిన్స్ తయారీ కోసం. ఈ ఓపియం అండ్ కెనాబిస్ వచ్చేసి నేచర్ మనకు ప్రసాదించిన గొప్ప పెయిన్ కిల్లర్స్. ప్రెసెంట్ డేస్ లో కూడా పెయిన్ కిల్లర్స్ తయారీకి ఈ రెండింటినే వాడుతున్నారు. ఈ గోల్డెన్ ట్రయాంగిల్ వరల్డ్ లోనే సెకండ్ లార్జెస్ట్ హెరాయిన్ ప్రొడ్యూసర్ అండ్ ఈ గోల్డెన్ క్రిసెంట్ వరల్డ్ లోనే ఫస్ట్ లార్జెస్ట్ ఓపియం ప్రొడ్యూసర్. ఈ గోల్డెన్ ట్రయాంగిల్ లో ప్రొడ్యూస్ అయ్యే డ్రగ్స్ నార్త్ ఈస్ట్ స్టేట్స్, పర్టికులర్గా త్రిపుర స్టేట్కి చాలా విపరీతంగా అనేక రకాలైన మార్గాల ద్వారా స్టేట్లోకి ఎంటర్ అవుతున్నాయి. పర్టికులర్గా త్రిపుర స్టేట్ అయితే విపరీతంగా ఎఫెక్ట్ అవుతుంది ఈ డ్రగ్స్ వల్ల. మరీ దారుణంగా స్కూల్ పిల్లలకు కూడా డ్రగ్ అబ్యూస్మెంట్ అనేది జరుగుతుంది. వీళ్ళు గోల్డెన్ ట్రయాంగిల్ ద్వారా వచ్చే డ్రగ్స్ని కాకుండా లోకల్గా దొరికే చాలా డ్రగ్స్ని కూడా నార్కోటిక్స్గా కన్జ్యూమ్ చేస్తున్నారు త్రిపురలోని పీపుల్. వీళ్ళకి లోకల్గా దొరికే డ్రగ్స్ లైక్ చరా, గాంజా, డెంట్రైట్, ఫెన్సైడైల్, కోరెక్స్ అండ్ యావా. వీటిల్లో కొన్ని నేచర్గా దొరికే డ్రగ్స్ అయితే, కొన్ని దగ్గు మందులు, నొప్పుల బిళ్ళలు అండ్ కొన్ని అయితే గ్లూస్ ఉంటాయి. గ్లూస్ అంటే మనం డైలీ లైఫ్లో వాడతామే గమ్ము, అదే. కొన్ని రకాలైన స్ట్రాంగ్ గమ్స్ లో నార్కోటిక్ ఎఫెక్ట్ ఉంటుంది. దాన్ని ఒక క్లాత్ లో చుట్టి గట్టిగా పీలుస్తారు ముక్కుల్లోకి. అలా డ్రగ్స్ కి అడిక్ట్ అయిన వాళ్ళు ఏ సోర్స్ దొరికితే ఆ సోర్స్ నుంచి నార్కోటిక్ సబ్స్టెన్సెస్ ని కన్జ్యూమ్ చేస్తున్నారు. కరోనా తర్వాత ఇండియాలో ఇంత పెద్ద హెల్త్ బ్రేక్అవుట్ ఇదే. అసలు ఇంతలా త్రిపురలోని ప్రజలు డ్రగ్స్ వైపు ఎలా ఎడిక్ట్ అయ్యారు అనే విషయం మీద JETIR, జర్నల్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అండ్ ఇన్నోవేటివ్ రీసెర్చ్ వాళ్ళు త్రిపురలోని డ్రగ్ కన్జ్యూమ్ చేసే వాళ్ళ మీద ఒక రీసెర్చ్ చేశారు. ఈ రీసెర్చ్ జనాభా ఎక్కువ ఉండే వెస్ట్ త్రిపురలో వీళ్ళు కనెక్ట్ చేశారు. ఈ రీసెర్చ్ లో భాగంగా డ్రగ్ కన్జ్యూమ్ చేసే ఒక 100 మందిని వీళ్ళు తీసుకున్నారు. వాళ్ళ యొక్క ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్, డ్రగ్స్ తీసుకోవడానికి గల కారణాలు, డ్రగ్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకి కలిగిన లాభాలు, నష్టాలు, ఎందుకు డ్రగ్స్ తీసుకుంటున్నారు, ఇవన్నీ అనాలిసిస్ చేసి ఒక రిపోర్ట్ ని తయారు చేశారు. దాన్ని ఒకసారి చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి డ్రగ్ అబ్యూజర్స్ యొక్క ఏజ్. డ్రగ్స్ కన్జ్యూమ్ చేసే వాళ్ళలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 21 నుంచి 30 ఏజ్ గ్రూప్ వాళ్ళే ఉన్నారు. వీళ్ళు అర్బన్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళే. వీళ్ళే 51% వరకు ఉన్నారు. అండ్ నెక్స్ట్ 16 నుంచి 20 ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు. అండ్ వీళ్ళు 23% ఉన్నారు. ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే అర్బన్ ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళలో దట్టు 21 to 30 బిట్వీన్ ఏజ్ గ్రూప్ వాళ్ళు డ్రగ్స్ కి ఎక్కువగా అడిక్ట్ అయ్యారు. అండ్ సెకండ్ వచ్చేసి ఎడ్యుకేషన్ లెవెల్ ఆఫ్ డ్రగ్ అబ్యూజర్స్. డ్రగ్ అబ్యూజర్స్ లో 27% పీపుల్ గ్రాడ్యుయేషన్ చేశారు. అండ్ 22% పీపుల్ క్లాస్ 12 కంప్లీట్ అయిన వాళ్ళు. అంటే డ్రగ్స్ కన్జ్యూమ్ చేసే వాళ్ళు ఏమి ఎడ్యుకేషనల్లీ ఇల్లిటరేట్ కాదు. అండ్ నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ స్టేటస్ ఆఫ్ డ్రగ్ అబ్యూజర్స్. అబ్యూజర్స్ లో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు. దగ్గరగా 42% స్టూడెంట్స్ ఉన్నారు. తర్వాత 17% సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే నార్కోటిక్ గ్రూప్స్ కి మెయిన్ టార్గెట్ స్టూడెంట్సే. అండ్ ఫోర్త్ వచ్చేసి లెవెల్ ఆఫ్ మంత్లీ ఇన్కమ్. వీళ్ళ మంత్లీ ఇన్కమ్ చూసుకుంటే మెయిన్ గా 15,000 నుంచి 30,000 సంపాదించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అండ్ మిగతా వాళ్ళు కూడా రిలవెంట్ గానే ఉన్నారు. అన్ని వర్గాల్లోనూ డ్రగ్ యూజర్స్ ఉన్నారు. అండ్ సిక్స్త్ వచ్చేసి డ్రగ్స్ తీసుకోవడానికి కారణం. ఇందులో 23% మెంబర్స్ పీర్ ప్రెషర్ వల్లే తీసుకున్నామని చెప్తున్నారు. అంటే ఫ్రెండ్స్ లేదా కోవర్కర్స్ బలవంతం వల్ల ట్రై చేసి ఎడిక్ట్ అయిన వాళ్ళే. అండ్ నెక్స్ట్ 12% రిలేషన్షిప్ ట్రబుల్స్ ఉన్న వాళ్ళు. అండ్ 10% లైఫ్లో స్ట్రెస్ వల్ల అండ్ 9% లో సోషల్ స్టేటస్ వల్ల డ్రగ్స్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే జెనెటిక్స్ వల్ల, ఫ్యామిలీ హిస్టరీ వల్ల కూడా కొంతమంది డ్రగ్స్ ని తీసుకుంటారు. వీళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళ జెనెటిక్స్ వల్ల కూడా కొంతమంది డ్రగ్స్ కి ఎడిక్ట్ అవుతారంట. అది ఎలాగంటే మీ పూర్వీకుల్లో ఎవరైనా ఓ డ్రగ్ కి ఎక్స్ట్రీమ్ లెవెల్స్ లో ఎడిక్ట్ అయి ఉంటే, వాళ్ళ జీన్స్ మీకు వచ్చి ఉంటే, మీరు ఎప్పుడైనా ఆ పర్టికులర్ డ్రగ్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు మీ బ్రెయిన్ దానికి రెస్పాండ్ అయ్యి ఆ డ్రగ్ ని మళ్ళీ తీసుకోమని ప్రేరేపించింది. దీన్నే జెనెటిక్ అండ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డ్రగ్స్ అంటారు.
కాజెస్ ఆఫ్ ఎడిక్షన్స్లో 8% వాళ్ళు వీళ్ళే ఉన్నారు. అండ్ ఇదేం తీసి పడేసే రీజన్ ఏం కాదు. 7th వన్ వచ్చేసి డ్రగ్స్ని తీసుకోవడం వల్ల వీళ్ళ లైఫ్ అనేది ఎలా ఇంపాక్ట్ అయింది. చాలా మందికి ఆర్థిక సమస్యలు వచ్చాయి, తర్వాత పర్సనల్ లైఫ్, రిలేషన్షిప్స్ పోయాయి, తర్వాత డ్రగ్స్ ఎందుకు తీసుకున్నారా బాబు అని బాధపడ్డారు. అండ్ రకరకాలుగా వీళ్ళ లైఫ్స్ అనేవి ఇంపాక్ట్ అయ్యాయి. ఫైనల్గా కంక్లూడ్ చేసేది ఏంటంటే డ్రగ్స్ తీసుకుంటున్న వాళ్ళలో 75% దాకా 16 నుంచి 30 ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు. అండ్ వీళ్ళు అర్బన్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళే. వీళ్ళలో మ్యాక్సిమం గ్రాడ్యుయేషన్ అండ్ క్లాస్ 12 స్టూడెంట్సే ఉన్నారు. వీళ్ళలో చాలా మంది డ్రగ్స్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏం చెప్తున్నారంటే పీర్ ప్రెషర్, అంటే పక్కన ఉన్న వాళ్ళు బలవంతం చేయడం అండ్ చుట్టూ ఉన్న కొన్ని సైకలాజికల్ కండిషన్స్ డ్రగ్స్కి ఎడిక్ట్ అయ్యేలా చేశాయి. అండ్ ఆల్సో జెనెటిక్ అండ్ ఫ్యామిలీ హిస్టరీ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అని వీళ్ళు అంటున్నారు. అండ్ ఇది JETIR వాళ్ళ రిపోర్ట్ ప్రకారం త్రిపురలోని డ్రగ్స్ తీసుకునే వాళ్ళ స్టేటస్. అండ్ లాస్ట్గా దీని గురించి మాట్లాడుకునేది ఏంటంటే గవర్నమెంట్ అసలు ఏం చేస్తుంది. మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు, ఇండియా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో వాళ్ళు లాస్ట్ 3 yearsలో 35,592 ఎకరాల అక్రమంగా ఓపియం కల్టివేషన్ చేసే ఫీల్డ్స్ని అండ్ ఆల్సో 82,691 ఎకరాల గాంజా కల్టివేషన్ని డిస్ట్రాయ్ చేశారు. 3,000 కోట్ల విలువ చేసే 6.7 లక్షల కిలోగ్రాముల డ్రగ్స్ని సీజ్ చేశారు. దానిలో హెరాయిన్, ఓపియం, కెనాబిస్, కొకెయిన్, మెథాప్టమైన్, కెటామైన్ లాంటి డ్రగ్స్ ఉన్నాయి. లెజిస్లేటివ్ మెజర్స్ ఏం తీసుకుంటున్నారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ 1985. సెకండ్ వచ్చేసి ప్రివెన్షన్ ఆఫ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ ఇన్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ 1988. ఈ 2 చట్టాల ప్రకారం డ్రగ్స్ ని తయారు చేయడం, అమ్మడం, కలిగి ఉండడం లేదా తీసుకోవడం నేరం. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో NCB అండ్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ DRI అండ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్, ఈ 3 డ్రగ్స్ అండ్ అదర్ నార్కోటిక్ రిలేటెడ్ ఇష్యూస్ ని డీల్ చేసే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. వీళ్ళ పని అచ్చంగా ఇలాంటి ఇష్యూస్ ని డీల్ చేయడమే. అండ్ నెక్స్ట్ ప్రివెంటివ్ మెజర్స్ ఏం తీసుకుంటున్నారు. నేషన్ యాక్షన్ ప్లాన్ ఫర్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్. సెకండ్ వచ్చేసి నషాముక్త్ భారత్ అభియాన్. ఈ స్కీమ్స్ ద్వారా గవర్నమెంట్ డ్రగ్ అబ్యూజింగ్ ఆపడం, డ్రగ్ అబ్యూజర్స్ కి డి ఎడిక్షన్ ట్రీట్మెంట్ ఇవ్వడం, సొసైటీలో అవేర్నెస్ ని క్రియేట్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తుంటారు. అండ్ ఇవి గవర్నమెంట్ తీసుకుంటున్న మెజర్స్. గవర్నమెంట్ ఎన్ని మెజర్స్ తీసుకుంటున్నా కానీ ఈ సిచ్యువేషన్ ని ట్యాకిల్ చేయలేకపోతున్నారు. దానికి కారణం నార్త్ ఈస్ట్ స్టేట్స్ యొక్క జాగ్రఫీ, మెయిన్లీ కొండలు, అడవులతో కలిగి ఉంది. అండ్ పర్టికులర్ గా బార్డర్ రిస్ట్రిక్షన్ కూడా లేదు. పక్కనే ఆనుకొని ఉన్న మయన్మార్ కంట్రీ నుంచి డ్రగ్స్ అనేవి విపరీతంగా కంట్రీలోకి వచ్చేస్తున్నాయి. నార్త్ ఈస్ట్ స్టేట్స్ యొక్క జాగ్రఫీ వల్ల దీన్ని ట్యాకిల్ చేయడం అనేది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. అండ్ దట్టు సొసైటీలో కూడా పెద్ద అవేర్నెస్ కూడా లేదు వీటి గురించి. వీటిని కన్జ్యూమ్ చేయడం వల్ల లాభాల కంటే నష్టాలు ఎక్కువ ఉన్నాయని తెలిసి కూడా వీటికి ఎడిక్ట్ అయ్యి పీపుల్ కూడా ఏం చేయలేకపోతున్నారు. ఈ స్టేట్స్ యొక్క జాగ్రఫీ వల్ల డ్రగ్స్ అనేవి ఏ మార్గాల నుంచి వస్తున్నాయి, ఎవరు తీసుకొస్తున్నారు అనే రూట్ కాజెస్ ని ఫైండ్ అవుట్ చేయడం కూడా చాలా కష్టంగా మారుతుంది. ఈ ఇష్యూలో ప్రజలు ముందుకొచ్చి ఇనిషియేటివ్ తీసుకున్నంత వరకు గవర్నమెంట్ కూడా దీన్ని ట్యాకిల్ చేయడం అనేది చాలా కష్టం. అండ్ ఫైనల్గా ఈ HIV పాజిటివ్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళ గురించి చేయగలిగింది ఏమీ లేదు. వీళ్ళకి బతుకున్నంతకాలం ట్రీట్మెంట్ ఇవ్వడం అండ్ వీళ్ళని చూపించి సొసైటీలో అవేర్నెస్ తీసుకురావడం తప్ప మనం ఏం చేయలేం. అండ్ ప్రెసెంట్ అవుట్ బ్రేక్ అయిన సిచ్యువేషన్లో పేషెంట్స్ అందరికీ యాంటీ రిట్రోవైరల్ ట్రీట్మెంట్స్ అనేవి ఇస్తున్నారు. దీనివల్ల ఇన్ఫెక్షన్ ఇంటెన్సిటీ అనేది తగ్గించచ్చు కానీ అల్టిమేట్గా కంప్లీట్గా క్యూర్ చేయగలమని మాత్రం చెప్పలేం. సో ఇదన్నమాట ఫైనల్గా సిచ్యువేషను. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.